అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనకు గ్రూప్ 2 కానీ డిఎస్సికి కానీ అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలైనటువంటి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ కానీ ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఎగ్జామినేషన్స్ అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఒక అతి ముఖ్యమైనటువంటి అంశము కరెంట్ అఫైర్స్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఒక అంశాన్ని మనం తెలుసుకుంటున్నాం. అదే GSAT-20 అనేటువంటి శాటిలైట్స్ను మన భారతదేశము ఇస్రో మరియు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు భారతదేశంలో ప్రయోగించకుండా దీనిని అమెరికాలోని స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కాన్ 9 అనేటువంటి రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ప్రయోగించారు. GSAT-ను మన దేశంలో అతిపెద్దగా ఉండేటువంటి GSLV Mark 3 శాటిలైట్ ఉంది, స్పేస్ షటిల్ ఉంది. GSLV Mark 3 స్పేస్ షటిల్ ద్వారా కాకుండా మరియు ఈ యొక్క ఫాల్కాన్ 9 అనేటువంటి రాకెట్ను ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది? ఎందుకంటే ఇప్పటి వరకు ఇస్రో అనేక దేశాల యొక్క శాటిలైట్స్ను భారతదేశం నుండి లాంచ్ చేయడం జరిగింది. కానీ మనకి GSAT-20ని లేదా GSAT-N2 అంటారు. దీన్ని ఈ యొక్క ఫాల్కాన్ రాకెట్ ద్వారా ఎందుకు ప్రయోగించాల్సి వచ్చింది? అందుకే దానికి ఇంపార్టెన్స్ మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. పరిశీలించండి. GSAT-20 అంటారు. ఈ GSAT-20 అనేటువంటిది ఈ శాటిలైట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది చూస్తే GSAT-20కి మరొక పేరు GSAT-N2 అని కూడా పిలుస్తారు. GSAT-N2 అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి. సాధారణంగా GSAT యొక్క బరువు ఎంత అంటే 4700 కిలోలు ఈ యొక్క శాటిలైట్ యొక్క బరువు. ఈ కృత్రిమ ఉపగ్రహం యొక్క బరువు 4700 కిలోల బరువు. అందువలన భారతదేశానికి చెందిన ఇస్రో కానీ అదేవిధంగా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కానీ ఈ ఇద్దరు ఏం చేశారంటే ఇస్రో యొక్క కమర్షియల్ విభాగమే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఈ రెండు ఎవరితో టైప్ కావడం జరిగింది అంటే స్పేస్ ఎక్స్తో టైప్ అయినాయి. స్పేస్ ఎక్స్ దీని యొక్క అధినేత ఎలన్ మస్క్ ప్రపంచంలోని రీయూజబుల్ రాకెట్ను కనుగొనడం జరిగింది. ఆ రాకెట్ పేరే ఫాల్కాన్. అలాంటి ఫాల్కాన్ రాకెట్లో ఫాల్కాన్ 9 అనేటువంటి రాకెట్ ద్వారా మనం అంతరిక్షంలోకి GSAT-20ని లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే 4700 కిలోల బరువు కలిగినటువంటి ఈ రాకెట్ను కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి మన దగ్గర అలాంటి స్పేస్ షటిల్స్ లేవు. మన దగ్గర SLV-3 అదేవిధంగా ASLV మరియు PSLV GSLV Mark 3 అనేటువంటి బాహుబలి రాకెట్ అంటాం. GSLV Mark 3 శాటిలైట్ లాంచింగ్ వెహికల్ Mark 3 అంటారు. మరియు అది ఉండగా మనం ఎందుకు ఫాల్కాన్ రాకెట్ను తీసుకున్నామంటే మన భారతదేశంలో ఉండేటువంటి ఈ యొక్క రాకెట్స్ స్పేస్ షటిల్స్ అనేటువంటి 4000 కిలోల బరువు కలిగినటువంటి కృత్రిమ ఉపగ్రహాలను మాత్రమే అంతరిక్షంలోకి తీసుకుని వెళ్ళగలవు. అంతకు మించినటువంటి బరువు కలిగినటువంటి కృత్రిమ ఉపగ్రహాలను భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క స్పేస్ షటిల్స్ రాకెట్ లాంచింగ్ వెహికల్స్ తీసుకొని వెళ్ళలేవు. ఇంతకుముందు మనము ఈ పెద్ద రాకెట్ కృత్రిమ ఉపగ్రహాలను ప్రయోగించాలనుకున్నప్పుడు మనం ఫ్రాన్స్ దేశానికి చెందిన ఏరియన్ రాకెట్ ద్వారా ప్రయోగించగలం. ఫ్రాన్స్ చెందిన ఏరియన్ అనేటువంటి రాకెట్ ద్వారా మనం ప్రయోగించేటువంటి వాళ్ళం. అయితే ఏరియన్ రాకెట్ సంబంధించినటువంటి అది కాకుండా మనం ఫాల్కాన్ రాకెట్తో ఎందుకు మనం వెళ్ళాల్సి వచ్చిందంటే భారతదేశానికి చెందిన ఇస్రో మరియు ఎలన్ మస్క్ చెందినటువంటి ఈ యొక్క స్పేస్ ఎక్స్ కంపెనీలు ఇద్దరు కూడా ఒక అంశం మీద టైప్ కావడం జరిగింది. దాని పేరే స్టార్ లింక్ అంటాం. ఆ స్టార్ లింక్లో ఒప్పందంలో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే ఇక మీద చాలా అంశాలు స్పేస్ ఎక్స్తోనే టైప్ కావడం జరుగుతుంది. అంటే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఒక ప్రైవేట్ కంపెనీతో మనం టైప్ అయి ఒక కృత్రిమ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోనికి ప్రయోగించడం జరిగింది. ఫాల్కాన్ 9 అనేటువంటి రాకెట్ ద్వారా ప్రయోగించాము. కాబట్టి స్పేస్ ఎక్స్ చెందిన ఏ రాకెట్ ద్వారా అంటే ఫాల్కాన్
ఫాల్కాన్ 9 అనేటువంటి రాకెట్ ద్వారా అంతరిక్షంలో ప్రయోగించాం. ఎక్కడ ప్రయోగించారు అంటే ఇది అమెరికాలోని ఫ్లోరిడా అనేటువంటి రాష్ట్రం ఉంటుంది. ఈ ఫ్లోరిడా అనే రాష్ట్రంలోని కేప్ కెనర్వాల్ అనేటువంటి అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి మనం ప్రయోగించడం జరిగింది. అయితే ఈ యొక్క GSAT-20 యొక్క ఇంపార్టెంట్ ఏంటి? ఈ యొక్క GSAT అనేటువంటిది ఒక కమ్యూనికేషన్ శాటిలైట్. GSAT అనేటువంటిది ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ అంటారు. GSAT అనేటువంటిది ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ అంటారు. ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే దాదాపుగా మనకి ఇప్పటికే చాలా కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఉన్నాయి. అందులో మనకు GSAT చాలా ఇంపార్టెంట్. ఇది ఒక బ్రాడ్బ్యాండ్ సర్వీస్ కొరకు దీన్ని ప్రయోగించడం జరుగుతుంది. రిమోట్ ఏరియాలో కూడా, మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం కొరకే ఈ GSAT శాటిలైట్ అనేటువంటిది మనకు ఉపయోగం జరుగుతుంది. దాదాపుగా మనకు ఈ GSAT శాటిలైట్ యొక్క కాల పరిమితి 14 సంవత్సరాలు, 14 ఇయర్స్ వరకు ఇది ఉండడం జరుగుతుంది. 14 సంవత్సరాలు దీని యొక్క కాల పరిమితి, అంటే 14 ఏండ్లు మన యొక్క భూమి చుట్టూ తిరుగుతుంది. దీనిని ఫాల్కాన్ రాకెట్ ద్వారా ఎక్కడ లాంచ్ చేయడం జరిగిందంటే జియోస్టేషనరీ శాటిలైట్లో లాంచ్ చేయడం జరిగింది. అంటే దాదాపుగా మనకి ఇలా తీసుకున్నప్పుడు జియోస్టేషనరీ ఆర్బిట్ అంటారు. ఈ జియోస్టేషనరీ ఆర్బిట్ దాదాపుగా మనకు 35,786 కిలోమీటర్ల ఎత్తులో ఈ యొక్క రాకెట్ను లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క రాకెట్ను, ఈ GSAT అనేటువంటి శాటిలైట్స్ ను ఫాల్కాన్ రాకెట్ ద్వారా లాంచ్ చేశారు. మరి దీని ద్వారా మనకు మన భారతదేశంలో మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ రావడానికి కాబాండ్ అనేటువంటి బ్రాడ్బ్యాండ్ సిస్టమ్ అనేది ఇక్కడ వాడతారు. కాబాండ్ అనేటువంటి బ్రాడ్బ్యాండ్ సిస్టమ్ని ఇక్కడ వాడడం జరుగుతుంది. కాబాండ్ అంటే ఏంటంటే ఇక్కడ ప్రత్యేకత, కాబాండ్ యొక్క ప్రత్యేకత ఏంటి అని తీసుకుంటే 27 మన గిగాహెర్ట్జ్ నుంచి దాదాపుగా 40 గిగాహెర్ట్జ్ వరకు ఈ యొక్క ఫ్రీక్వెన్సీ ఉండేటట్టు చూసుకునేటువంటిది కాబాండ్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్. కాబట్టి ఇట్లాంటి అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఖచ్చితంగా ఈసారి మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లోనైనా ఈ బిట్ అడగడానికి అవకాశం ఉంది. ఎవరెవరు టైఅప్ అయ్యారంటారు? ఇస్రో మరియు నీ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఎవరితో టైఅప్ అయ్యారు? SpaceX తో టైఅప్ అయ్యారు. ఏ శాటిలైట్ను లాంచ్ చేయడం జరిగింది? GSAT-20 శాటిలైట్ను లాంచ్ చేయడం జరిగింది. దానికి మరొక పేరేమి? GSAT-N2 అంటారు. ఎందుకు N2 అంటారంటే నెంబర్ 2 అని అర్థం. దేంట్లో భాగంగా అని మనం తీసుకుంటే ఈ యొక్క న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేటువంటి ఏర్పాటు అయిన తర్వాత దీన్ని 2019లో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేటువంటి ఏర్పాటు కావడం జరిగింది. దీంట్లో భాగంగా మొదటిది GSAT-24ను లాంచ్ చేయడం జరిగింది. దీన్ని N1 అంటారు, GSAT-N1 అంటారు. అది 2022లో లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ 2022లో N1 అనేటువంటిది GSAT-24 పేరుతో లాంచ్ చేశారు. ఇప్పుడు GSAT-20ని GSAT-N2 పేరుతో లాంచ్ చేయడం జరిగింది. అంటే N1, N2 ఎందుకు వచ్చాయంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కమ్యూనికేషన్ శాటిలైట్ లో N1 అనేది 2022లోను, N2 అనేది 2024లోను లాంచ్ చేయడం జరిగింది. N1 మన భారతదేశంతోనే లాంచ్ చేయడం జరిగింది. N2 మాత్రము SpaceX యొక్క ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది. కాబట్టి ఇది మనకి ఎగ్జామినేషన్లు అడగడానికి ఆవశ్యకత ఉంది. దాదాపుగా 4,000కు పైగా ఉన్నటువంటి ఒక బరువు ఉన్నటువంటి వాటిని మాత్రమే మనకు వేరే దేశానికి వెళ్తాము. ఒకప్పుడు ఏరియన్ వెళ్ళే వాళ్ళము, ఇప్పుడు వచ్చేసి ఫాల్కాన్ను మనం ఆశ్రయించాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ ఈ చిన్న అంశము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరిగా బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి వాటిని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్ 2 లెవెల్లో కానీ అదేవిధంగా మనం రాసేటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కూడా దీని మీద ఫోకస్ చేయడానికి ఆవశ్యకత ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని చదివేటువంటి ప్రయత్నము మీరు చేయండి. కాబట్టి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మన టాపిక్ అని చెప్పవచ్చు. ఏది? GSAT-20 అనేటువంటిది మీరు దృష్టిలో పెట్టుకుంటే దీని మీద క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా ప్లాన్ చేసుకోండి చాలు. ఇది GSATలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశము. యాక్చువల్గా మన కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా అంశాలను ఇప్పటికే చెప్పుకున్నాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలా ఇలాంటి కరెంట్ అఫైర్స్ అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలను
అదేవిధంగా డిఎస్సికి ఉపయోగపడేటువంటి అంశాలను నాకు ఎలాంటి అంశాలు అయితే మీకు ఉపయోగపడతాయని తెలుస్తుందో వాటిని మీకు అందించడానికి నేను ముందు వరుసలో ఉంటానని చెప్పేసి తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి ఇది బాగా ఉపయోగించుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ మిత్రులకు తెలియచేసి షేర్ చేయించండి, సబ్స్క్రైబ్ చేయించండి మిత్రమా.